హాయ్ అండి. ఇవాళైతే స్టోర్‌పురం నుంచి కర్లపురం వెళ్ళబోతున్నాం. ఇంతకీ కర్లపురం ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నామా? దానికి ఒక రీజన్ ఉంది. అదేంటో చెప్తాను వినేయండి. కర్లపాలెంలో కేఫ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 22 పెట్టుకున్నాము. అండ్ షాప్ వచ్చేసి కర్లపాలెంలో లోపలికి కూడా వెళ్ళకుండా జస్ట్ స్టార్టింగ్‌లోనే హైవే మీద ఉంటుంది. ఈ షాప్ వచ్చేసి 2 రూమ్స్ అనమాట. అండ్ సీలింగ్, పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ దట్టి మొత్తాన్ని క్లీన్ చేసేయాలి. నెక్స్ట్ స్టిక్కరింగ్ వేయాలి. ఇంత చాలా వర్క్ ఉంది ఇంకా. ఇవాళ నుంచి 22 దాకా రోజుకొక అప్డేట్ మీకు తెలియజేస్తూనే ఉంటాను. షాప్ గురించి డీటెయిల్స్ అన్నీ. మరి ఆ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కదండీ! మరి కెఫీ స్టార్ట్ చేయాలంటే చాలా ఎక్విప్మెంట్స్ అన్నీ కావాలి కదా! సో, ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి అవి మాత్రం రెడీగా పెట్టేసుకున్నాము. చూసారా ఫ్యాన్స్, ఇంకా సిలిండర్లు అన్నీ తీసుకొని వచ్చేసాము. అండ్ ఏంటి పసుపు నీళ్ళతో కడుగుతుంది అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయాను. స్టార్టింగ్ సరుపు నీళ్ళు మొత్తం వేసి కడిగేశాను. అండ్ పసుపు నీళ్ళు కూడా వేసి కడిగితే చాలా మంచిది అని చెప్పారు. సరేలే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటివన్నీ చేస్తే మంచిదే అని చెప్పి నా మనసుకు అనిపించింది. సో, అందువల్ల నేను పసుపేసి మొత్తం క్లీన్ చేసేసాము. హమ్మయ్య! క్లీనింగ్ చేసిన తర్వాత చాలా బెటర్ కదా! ఈ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మినిమం హాఫ్ డే పట్టింది తెలుసా మాకు అసలుకి. ఎందుకు అట్లా పట్టింది అనుకుంటున్నారా? క్లీనింగ్ చేయడం, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, అలా చేసేసరికి అంత టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ స్టిక్కరింగ్ ఏపిచ్చాలి. స్టిక్కరింగ్ ఏపిసే వీడియో కూడా మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ నా వీడియోల కోసం వెయిట్ అండ్ సీ. జస్ట్ చూసి అలా వెళ్ళిపోకండే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అన్నీ మీకు తెలియజేస్తూనే ఉంటాను. తెలుసుకుంటూ ఉండండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉండండి. అండ్ కర్లపాలెం మీదుగా ఎవరైనా వెళ్ళారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ కేఫ్ దగ్గర ఆగి ఓపెనింగ్ డేట్ తర్వాత పక్కాగా టీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో అండ్ కామెంట్లో మీరే చెప్పండి.